ఇయర్ వస్తామండి. చాలా బాగా జరిగింది. కొండ మీద చాలా ప్రశాంతంగా ఉంది. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. పంతులు గారు అందరూ చాలా బాగా చేశారు. గుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అమ్మవారు చాలా సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి. అమ్మవారి మహిమ మనం ఏమనుకుంటే అది జరుగుతుందండి. చక్కగా నిదర్శనమైన అమ్మవారు, కోరికలు తీర్చే తల్లి. ఎవ్రీ ఇయర్ మేము వస్తుంటాము. చాలా బాగా దర్శనం అవుతుంది. ప్రతి సంవత్సరం మొక్కుకున్న మొక్కులన్నీ తీరుతున్నాయి. బాగుంది. పిల్లలు క్షేమంగా ఉంటారు. మాకు కావాల్సింది అదే కదా, పిల్లలు క్షేమంగా ఉంటారు, అప్పుడు బాగుంటుంది. చాలా బాగా దర్శనం అయింది. పంతులు గారు కూడా చాలా బాగా చేశారు. మేము ఏది అనుకుంటే జరుగుతుంది. పిల్లలు కూడా బోర్డు సౌకర్యం కూడా చాలా బాగా చూశారు. పోలీస్ సిబ్బంది కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు. చాలా బాగా జరిగింది. జనాలు కూడా చాలా ఎక్కువగా వస్తారు కాబట్టి సేఫ్టీ కూడా చాలా బాగుంది. పిల్లలతో సహా చక్కగా వెళ్ళి రావచ్చు. ఎవ్రీ ఇయర్ మేము వస్తుంటాం. చాలా మహత్యం తల్లి, చాలా బాగుంటుంది కూడా. అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇక్కడ నుండి షిప్లో తీసుకెళ్ళి అవతల ఒడ్లో వెళ్ళి ఆటో ఎక్కేస్తే పైకి తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది దర్శనం. ఫస్ట్ టైం చాలా ఫెసిలిటీస్ అయి పైన బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. అన్ని ప్రసాదం కూడా బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. ఆ దర్శనం కూడా చాలా బాగా అయింది. దర్శనం లేదు అంటే లైన్ సేఫ్టీగా ఉంది. పోలీసులు కూడా బాగా సెక్యూరిటీగా హెల్ప్ చేశారు అందరికీ. నమస్తే అండి, నేను హార్బర్ సిఐ సింహాద్రి నాయుడు. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా మన విశాఖపట్నం పోర్టు అండ్ ఆరాడ కొండపైన ఉన్నటువంటి వ్యయం చేస్తున్నటువంటి శ్రీ సాగరదుర్గ అమ్మవారి తాలూకా దర్శనాల నిమిత్తం మనకి ఈ దసరా నవరాత్రులు కూడా ఇక్కడ మన పోర్టు దగ్గర నుంచి పోర్టు కస్టమ్స్ గేట్లో నుంచి జెట్టి 1, 2 నుంచి బోట్స్ పైన వెళ్ళి సాగరదుర్గ అమ్మవారిని దర్శించుకొని భక్తులు రావడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. దానికి సంబంధించి మన గౌరవ సిపి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే బందోబస్తును కూడా వేరియస్ పోలీస్ స్టేషన్ నుంచి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ బందోబస్తు అంతా వేసుకొని ప్రాపర్గా బ్యారికేడింగ్ చేసి అలాగే నీడ ఉండేటట్లుగా పబ్లిక్ భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా నీడ, వాటరు అన్నీ కూడా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాపర్ క్యూ లైన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే బోట్లు ఒక 4 బోట్ల వరకు ఆ బ్యాక్ వాటర్స్లో ఈ జట్టి నుంచి అవతల జట్టి టెంపుల్ వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈ బోట్లు ఉన్నటువంటి అంతవరకే మనకి అలౌ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చినటువంటి భక్తులు రాకుండా ఉండాలి. ఎందుకంటే 5 గంటల తర్వాత ఆపేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఓవర్ క్రౌడ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా దర్శనంకి వెళ్ళగలము అని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఆ 4 బోట్లలోనే తిరగాలి. ఆ జట్టీలో అంతవరకు అవకాశం ఉంటుంది. సో ఎటువంటి భక్తులు అర్థం చేసుకోవాల్సిందంటే రావాలి, దర్శనం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఓవర్గా వచ్చినటువంటి సెలవుల రోజుల్లో కాబట్టి ఎక్కువ రావడం వలన అక్కడ బోటులు ఖాళీ లేకపోవడం వలన అవి జనం సాయంత్రం మధ్యాహ్నం 4 గంటల తర్వాత 3 గంటల తర్వాత వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని వచ్చినప్పుడు ఎర్లీగా రావాలి, లేకపోతే మధ్యాహ్నం నుంచి 3 గంటల తర్వాత రాకూడదు. అదేవిధంగా వచ్చిన వాళ్ళు దయచేసి భద్రతను పాటించండి. ఇక్కడ వస్తున్నటువంటి రోడ్లో హ్యూజ్ ట్రాఫిక్, వెహికల్స్ కంటైనర్ వెహికల్స్ అలా తిరుగుతూ ఉంటాయి. సో వచ్చినప్పుడు 2 వీలర్ పైన, కార్ల పైన వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా రావాల్సి ఉంటుంది, ట్రాఫిక్ పాటిస్తూ. అలాగే పార్కింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పార్కింగ్ మన ట్రాఫిక్ ప్లేసెస్ చూపించాము, ఆ ప్లేసెస్లో పెట్టుకోవాలి. అలాగే పిల్లల్ని కూడా చేత్తోని వదలకుండా కంటిన్యూ కేర్ఫుల్గా తీసుకోవాలి. బోట్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు, అలాగే సీలో ఆ బోట్లో కూర్చున్నప్పుడు కూడా లైఫ్ జాకెట్స్ ధరించాలి. అన్ని ప్రికాషన్స్ కేర్ఫుల్గా తీసుకోవాలి. మంచి కార్యక్రమం దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం, అలాగే సెలవుల్లో ఎంజాయ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటే ఈ సెలవుల్ని ఎంజాయ్ చేయడం అవుతుంది, దర్శనం బాగా చేసుకోవడం అవుతుంది, మనం సేఫ్గా ఉండడం కూడా జరుగుతుంది. దయచేసి మన కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భద్రతలు అన్నిటి కూడా మీరు అందరూ పాటించి పోలీసు వారికి సహకరించి ఈ దసరా కార్యక్రమం, దసరా పండుగ బాగా జరుపుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. నమస్తే.